భరోసా కల్పించాల్సినటువంటి పోలీసు కుటుంబాలకే భరోసా లేకుండా పోతుంది. భరోసా పేరుతో ఎంతో మంది మహిళలకు న్యాయం చేస్తామని చెప్పి అనుకుంటున్నారు. కానీ ప్రస్తుతానికి ఇప్పటికే వరంగల్ కమిషనరేట్లో ఇప్పటికీ 3 మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడము, అలాగే రీసెంట్గా కూడా భూపాలపల్లి జిల్లాలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఒక కానిస్టేబుల్ కూడా బలవన్మరణానికి పాల్పడడం మహిళల పట్ల రక్షణ ఏంది కరువైందన్న దానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఎందుకంటే సంవత్సరంలోపే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 4 కానిస్టేబుల్లే మహిళా కానిస్టేబులే బలవన్మరణాలకు పాల్పడుతున్నారంటే పరిస్థితి ఎటువైపు వెళ్తుంది అన్నటువంటి ఒక ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో రీసెంట్గా కూడా భూపాలపల్లి నుంచి కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి సాధు సంగీత అనేటువంటి ఒక మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడింది. తనకు జరిగినటువంటి అన్యాయం గురించి కూడా ఒక సూసైడ్ లేఖ కూడా రాసినట్టుగా తెలుస్తుంది. ఆ లేఖలో ఉన్నటువంటి సారాంశం మీద కూడా బంధువులతో మనం మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, తనకు బలవన్మరణానికి పాల్పడాల్సినటువంటి అగత్యం ఏమొచ్చింది, మరి దీని వెనుక ఎవరున్నారు అన్నటువంటి కోణంలో కూడా బంధువులు కూడా చాలా తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకుని దీన్ని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తన డిపార్ట్మెంట్లోనే ఇట్లాంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయంటే రేపు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఎటువైపు వెళ్తుందన్నటువంటి ప్రశ్నలు సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి కొంతమంది బాధితుల బంధువులు అలాగే కొంతమంది సామాజికవేత్తలు కూడా మనతో ఉన్నారు. వారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఇప్పటివరకు జరుగుతున్నటువంటి పరిణామంలో మొత్తం ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఒక 3 మహిళా కానిస్టేబుల్ కూడా గతంలో బలవన్మరణాలకు పాల్పడినటువంటి సంగతి. కారణాలు ఏవైనప్పటికీ కూడా భద్రత కల్పించాల్సినటువంటి భరోసా కల్పించినటువంటి మహిళా కానిస్టేబుల్ మహిళలకే ఇట్లాంటి పరిస్థితులు జరుగుతున్నాయంటే ఎటువైపు వెళ్తుంది సమాజం? మరి ఈ సివిఆర్టీని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇది చాలా ఖండించాల్సిన విషయం, బాధాకర విషయము. మన వరంగల్ జిల్లా అంటేనే పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక డైనమిక్ అనేది ఒక పేరున్నది. వరంగల్ అంటేనే ఒక పేరు. మొత్తం రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత వరంగల్ అనేది ఒకటి మన సెకండ్ రాజధానికి ఉంటుంది. పోలీసులో చూస్తే మాత్రం టాప్లో ఉండేటువంటి జిల్లా అంటే వరంగల్ జిల్లా పోలీసే టాప్ అని చెప్పని అంటారు. నెవర్ విక్టోరియస్ అని చెప్పేసి మన హెడ్ క్వార్టర్ కూడా రాసుకొని కూడా పెట్టుకుంటాం. అట్లాంటి వరంగల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నటువంటి సోదరి మహిళా కానిస్టేబుల్ సాధు సంగీత నిన్న సాయంత్రం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం వచ్చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అనుచరుడు తోటి కొలీగ్ ఎవరైతే ఉన్నారో ఆయన హరాస్మెంట్ కారణంగానే నేను చచ్చిపోతున్నా అని చెప్పేసి కూడా సూసైడ్ నోట్ కూడా రాసుకోవడం జరిగింది. ఆ సూసైడ్ నోట్ని కూడా వాళ్ళకి స్థానిక పోలీసులు కూడా వాళ్ళు రికవర్ చేసుకున్నారు. క్లూస్ టీం వాళ్ళు కూడా నిన్న రికవర్ చేసేసుకున్నారు. కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా అధికారులు కూడా ఏమాత్రం చర్య తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక నిండు ప్రాణాన్ని మనం బలిగొనాల్సి వచ్చింది. తర్వాత మామూలు సాధారణమైన అమ్మాయి కాదు, ఒక మహిళా కానిస్టేబుల్. పోలీస్ శాఖ అంటేనే రక్షణ విభాగం 4కి రక్షణ కల్పించాల్సిన విభాగం నుంచే అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. అంటే ఇది చాలా బాధాకరము, దురదృష్టవతం. తర్వాత వచ్చేసి ఫ్యామిలీని, ఇటు ఫ్యామిలీని అటు ఫ్యామిలీ అందరికి కూడా బాధ అంటే బాధ. తర్వాత సమాజానికి కూడా ఒక బ్యాడ్ మెసేజ్గా పోతుంది. ఇప్పుడున్నటువంటి డీజీపీ శివధర్ రెడ్డి గారు మంచి డైనమిక్ పర్సన్, తర్వాత జెన్యూన్ పర్సన్ అనేది అందరికీ కూడా పేరున్నది. కాబట్టి ఈ కేసును డీజీపీ శివధర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా వ్యక్తిగతంగా తీసుకోవాలి. డీజీపీ శివధర్ రెడ్డి గారు వరంగల్ పోలీస్ కమిషనరేట్కు రావాలి. ఎందుకంటే సుమారు 3 నుంచి 4 ఆత్మహత్యలు ఈ మధ్యనే ఉమెన్ పీసీలు అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. అసలు దీని మీద ఏందనేది కూడా క్షుణ్ణంగా డీజీపీ శివధర్ రెడ్డి గారు దీని మీద కంపల్సరీ దీని మీద చర్య తీసుకుని దీన్ని పరీక్షించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి తర్వాత ఈ చావుకి ఎవరైతే కారణం ఉన్నాడో శ్రీధర్ అని అబ్బాయి అని చెప్పేసి తోటి కొలిక్ పేరు కూడా ఆమె సూసైడ్ నోట్లో రాసుకున్నది. ఆయనకు కూడా తప్పకుండా శిక్ష పడాలి. ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మేమందరం కూడా వరంగల్ నుంచి కూడా కోరుతున్నాం. తర్వాత ఇప్పటి వరకు కూడా సుమారు 11 గంటలు అయితే ఉన్నది. ఇక్కడ ఏ ఒక్క పోలీస్ కానీ ఏ ఒక్క పోలీస్ ఆర్భాటం కానీ లేదు. భూపాలపల్లి పోలీసు కూడా ఇక్కడ లేదు. భూపాలపల్లి ఏసీపీ గారు కానీ, సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, తోటి కానిస్టేబుల్ కూడా ఎవరు కూడా ఇక్కడ లేరు. అంటే ఒక మహిళా కానిస్టేబుల్ చిన్న సామాజిక వర్గం సంబంధించింది కదా అని చెప్పేసి ఇంత అలసత్వం. అదే వేరే ఒక ఆఫీసర్ చచ్చిపోతే, లేకపోతే వేరే ఎవరు చచ్చిపోతే ఇక్కడ ఎంతో ఆర్భాటం ఉండేది. ఇప్పుడు పోలీసు పోస్ట్ మార్టం మనం ఎంజిఎం హాస్పిటల్ ఉన్నాం. ఇక్కడ ఉన్న అందరూ కూడా స్థానికులు, బంధువులు, వాళ్ళ తప్ప వేరే ఒక పోలీస్ అధికారి కూడా ఇక్కడ కనబడట్లేదు. అంటే ఎంత నిర్లక్ష్యం ఉన్నది. తర్వాత ఇప్పుడైతే ఎవరైతే బాధ్యుడై చనిపోయిన దానికి బాధ్యుడు ఎవడు ఉన్నాడో వాడిని కాపాడడానికి వీళ్ళు వెన్ను కాస్తున్నారా అనేది ఒక అనుమానం అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉన్నది. వాడిని కాపాడడానికి వీళ్ళు ఏదో చేస్తూ ఉన్నారు, బూర్పుటాన్ని నడుస్తూ ఉన్నది అని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా అదే అనుకుంటాను. కాబట్టి దీన్ని పటాపంచలు చేసేసి డీజీపీ శివధర్ రెడ్డి గారు, వరంగల్ పోలీస్ కమిషనర్ సిపి గారు కూడా దీని మీద ప్రత్యేక చొరవ తీసుకుని అమ్మాయి కుటుంబానికి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. సమాజంలో మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి చర్య జరగకుండా కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఓకే, ఇప్పుడు సంగీత గారు తను మంచి ఎడ్యుకేటెడ్ అని తెలుస్తుంది. ఇప్పుడు గ్రూప్ 4 జాబ్ వచ్చినప్పటికీ కూడా తను వదులుకొని పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి
మక్కువతోటి వెళ్ళాలని అనుకున్నట్టుగా తెలుస్తుంది. రేపు భవిష్యత్తులో ఇక్కడ ఉన్నత ఉద్యోగాలు కూడా సాధించాలన్నటువంటి ఒక సంకల్పం ఆమెలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఎందుకు ఈ మానసిక దౌర్బల్యం ఎందుకు ఆమెలో ఆవహించింది అనుకోవచ్చు? ఎందుకంటే తనకు ఒక కొడుకున్నాడు, భర్త ఉన్నాడు, కుటుంబం అంతా మంచి కుటుంబం అని చెప్పి అంటున్నారు. అయినప్పటికీ కూడా ఎందుకు ఇంత మానసిక దౌర్బల్యానికి గురవుతున్నారు వీళ్ళు? బేసికల్గా తను చాలా స్ట్రాంగ్ పర్సన్. రెండోది ఏంటంటే ఎడ్యుకేషన్లో టాప్ ఉంటుంది. తను ఒక మహిళా కానిస్టేబుల్ అంటే పోలీస్ జాబ్ వచ్చిన తర్వాత కూడా గ్రూప్ 4 జాబ్లో తనకు పొజిషన్ వచ్చింది. కానీ నేను 9 నెలలు నేను ట్రైనింగ్ తీసుకున్నాను, నేను దీంట్లోనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తానని చెప్పేసి ఉద్దేశంలో తను పోలీస్ జాబ్ కంటిన్యూ అవుతుంది. కానీ వాస్తవం చెప్పాలంటే మా ఫ్యామిలీలో ఈ ఘటన అనేది ఒక మచ్చలాగా ఉంది. మాకు ఏదైనా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదైనా జరగచ్చు, కానీ ఇట్లాంటిది అసలు ఊహించుకోలేకపోతున్నాం మేము. చాలా స్ట్రెంత్గా ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ కొడుకుని కానీ తను మార్నింగ్ 5 o'clock వాళ్ళ హస్బెండ్ పోయి ములుగు రోడ్ దగ్గర దింపేసి భూపాలపల్లి బస్ ఎక్కించేసి మళ్ళీ ఈవినింగ్ 6:37 వచ్చిన తర్వాత ఇంట్లో బతకు కావాల్సినటువంటి ఫుడ్ అన్నీ అరేంజ్ చేసి పోతుంది. కానీ అక్కడ అరేంజ్మెంట్ ఏ విధంగా జరిగిందనేది ఇక్కడ కంటికి కనబడుతుంది మీకు. అంటే ఇప్పుడు మీరు తను ఒక గ్రూప్ 4 జాబ్ వదిలిపెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్కే ఇంట్రెస్ట్గా వెళ్తుంది. అయితే ఇట్లాంటి టైంలో ఇప్పుడు చాలామంది 3 మహిళా కానిస్టేబుల్ కూడా గతంలో వరంగల్ కమిషనర్ పరిధిలో చనిపోయారు. ఇప్పుడు ఈమె కూడా ఆ కానిస్టేబుల్గా ఉండి బలవన్ మరణానికి పాల్పడింది. అదే దీనిపై పోలీసుల ఉద్యోగాల మహిళల భద్రత ఎట్లా ఉందనుకుంటున్నారు ఇక్కడ? ఇప్పుడు కనబడుతుంది కదా సార్. ఇప్పుడు తను చనిపోయింది, తను రాదిగా. కానీ ఇంకొకరికి ఇట్లా జరగకూడదని నేను దీంట్లో సుప్రీం లీడర్స్ ఎవరైతే ఉంటారో డీజీపీ కానీ ఎవరైనా కానీ దీని మీద కొద్దిగా యాక్షన్ తీసుకోండి. ఇట్లాంటిది ఇంకొక చెల్లెమ్మకి జరగకూడదు నేను కోరుకుంటున్నా. ఇంకో చెల్లెకు ఇట్లాంటిది జరగద్దు. ఇక్కడ ఎంత చూసినా కానీ ఇక్కడ మహిళలు తమ కుటుంబం వాళ్ళు ఇట్లా విగత జీవులుగా మారుతున్నారు. ఇప్పటికీ కొంత ధైర్యం చెప్పాల్సినటువంటి వాళ్ళే ధైర్యం కోల్పోయి, సహనం కోల్పోయి ఏమీ చేయలేనటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితిలో బలవన్ మరణానికి పాల్పడడం కూడా చాలా తీవ్రమైనటువంటి ఆవేదనగా ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంటు ఇనిషియేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకే రక్షణ కరువైతే ఇక్కడ మామూలు మహిళల పరిస్థితి ఏందన్నటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఇక్కడ భద్రతను కూడా ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో దీనిపై కూడా ఇక్కడ డీజీపీ గారు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ చుట్టుపక్కల ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్లకు, మహిళా పోలీసులకు ఏం జరుగుతుంది అన్నటువంటి ఒక ఆవేదన మాత్రం ఇక్కడ కుంగదీస్తున్నటువంటి పరిస్థితి. రేపు మహిళల్ని కూడా ఉద్యోగాలకు పంపించాలంటే, అది పోలీస్ డిపార్ట్మెంట్లకు పంపించాలంటే కూడా చాలా ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్తున్నాము. ఒక మహిళా కానిస్టేబుల్గా ఉంటే ఇంట్లో ఎంతో ధైర్యంగా ఉంటుందని అనుకుంటే వారి ప్రాణాలకే ఒక భయానకమైనటువంటి భయాందోళన వ్యక్తం అవుతున్నటువంటి వాతావరణం క్రియేట్ అవుతుందంటే దీని వెనుక కారణాలను కూడా పోలీసు పెద్దలు మాత్రం దీన్ని తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా బాధితురాలకి న్యాయం చేయాలి. ఎవరైతే తన బలవన్ మరణానికి కారణమైనరో వాళ్ళపై ఖచ్చితంగా శిక్షలు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకోసారి ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎంతైనా ఉందన్నటువంటి ఒక వార్తలు వినిపిస్తున్నాయి. అందులో బాధితులు కూడా చాలా తీవ్రంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ ఎంజీఎం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.